అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. సార్, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంక్రాంతి తర్వాత, లేదు అంటే లోకల్ బాడీ ఎన్నికల తర్వాత, అంటే మోస్ట్లీ సమ్మర్ నుంచి బస్ యాత్ర తర్వాత పాదయాత్ర చేయబోతున్నారు అనేటువంటి సమాచారం మనకు వస్తూ ఉంది. దాదాపు 2 సంవత్సరాల పాటు జనంలోనే ఉండాలి, 175 నియోజకవర్గాన్ని చుట్టి రావాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. నిజానికి మళ్ళీ యాత్ర ద్వారా జనంలోకి వెళ్తే జనం బ్రహ్మరథం పడతారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తారా? అంటే ఇప్పుడు ఒకటి నేను ఏం చెప్తానంటే, మీరు చెప్పిన క్వశ్చన్కి ఆయన చేసే హక్కు ఉంది. అవును, చేయాల్సిన బాధ్యత ఉంది. డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు ఆయనకు 5 సంవత్సరాల్లో నేను 25 సంవత్సరాలు రాజకీయం చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 5 సంవత్సరాలకి మాజీ అయిపోయారు. ఎందుకు అయిపోయింది అనేది తప్పొప్పుల్ని సరిదిద్దుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల మనసులు పొందితే కనుక ఇంకొకసారి అధికారంలో వచ్చే అవకాశం ఉంది. ఆ స్కోపు మరి అవకాశం ఈ కూటమి కల్పిస్తుందా లేదా కల్పించదా అనేది వీళ్ళ చేతిలో ఉంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటున్నాం, అవకాశం లేదు, ఖాళీ లేదు అంటున్నాడు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ప్రజాక్షేత్రం నిరంతరం పోరాటే క్రమంలో వైసీపీ పార్టీ ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో మీరు చెప్పినట్టు డెమోక్రసీలో ఎవరు ఎప్పుడైనా ఏదైనా చేయవచ్చు. అందులో పాదయాత్ర ద్వారా అధికారంలో వచ్చిన ఆ టేస్ట్ అనేది, ఆ తీపి కబుర్ అనేది ఈయనకు బాగా తెలుసు. జైలు జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర తర్వాత షర్మిల గారు చేయటం, తర్వాత వాళ్ళ అమ్మగారు చేయటం, ఈయన ప్రజల్లోకి వెళ్ళటం ఒకసారి చూద్దామని చెప్పేసి 150 సీట్లతో గెలిపించారు. అప్పుడు పాజిటివ్, ఇప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నారు. ఇప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది. నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్న పాజిటివ్గా మార్చుకోవడానికి ప్రజల్లో చేసిన తప్పులు, మేము ఈ తప్పులు చేసాము, సంక్షేమాన్ని అభివృద్ధి మర్చాము, మమ్మల్ని ఇంకోసారి అవకాశం ఇవ్వండి అని వెళ్ళాలి. మేము కరెక్టే చేశాము కానీ మీరు వేయలేదని ప్రజల మీద నెట్టితే మళ్ళా అదే విధంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండే అవకాశం ఉంటుంది తప్పితే అధికారంలో వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అవకాశాలు ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తవుతుంది సార్ కార్తీక్ గారు. అవును, 2 సంవత్సరాలు పూర్తయ్యే సమయంలో కూటమి ఆ దిశగా ముందుకెళ్తుందా, తప్పొప్పులు సరిదిద్దుకునే క్రమంలో వెళ్తుందా అని అంటే, ఒకవైపు చూస్తే కనుక పాజిటివ్ వేలో చూస్తే కనుక అమరావతి ఎప్పుడు లేని విధంగా పూర్తి అవుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు. అదే రాజధాని రైతులు, చుట్టుపక్కల గ్రామాలు, కోస్తా జిల్లాలంతా ఈ పార్టీకి కూటమికి వెనుగాసే అవకాశం ఉంటుంది. ఈస్ట్ వెస్ట్ వరకు, ఈస్ట్ వెస్ట్ ఆశలు చిగురిస్తున్నాయి. గుంటూరు, కృష్ణ, ఈస్ట్ వెస్ట్ వరకు ఆశలు చిగురించినప్పుడు ఏమవుతుంది? అరే ఒకసారి చూద్దాం, 5 సంవత్సరాలు కాదు ఇంకో 5 సంవత్సరాలు ఇద్దాం వీళ్ళకైనా ఆశ ప్రజల్లో ఉంటుంది. అది పక్కన పెట్టి ఉత్తరాంధ్రలో కూడా ఐటీ కంపెనీలని అదని. ఎస్, అది నేను చెప్పింది రాజధాని పరిసరాలు ఒక్కోటి వచ్చినప్పుడు రాజధాని పరిసరాల్లో గుంటూరు నుంచి, ప్రకాశం నుంచి, ఇక్కడ చూసుకుంటే మీ సొంత జిల్లా కూడా ఉంది కాబట్టి ఈస్ట్ వెస్ట్ చూసుకుంటే కనుక ఈ ఆశ చిగురిస్తుంది. కాబట్టి ఇంకొక 5 సంవత్సరాలు సరిపోదు, ఇంకో 5 సంవత్సరాలు వీళ్ళకి ఇవ్వాలి అనేది ప్రజల్లో ఉంటుంది. అది ఇక్కడ వరకు. ఇప్పుడు మీరన్న ఉత్తరాంధ్రలో కూడా ఎప్పుడు లేని విధంగా పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, మన 11 లక్షల కోట్ల పెట్టుబడులు కావచ్చు. ఆయన చేయలేని ఈయన చేస్తారని చెప్పి చేసి చూపించాలి. ఎప్పుడులోపు ఒక టైం బౌండ్ పెట్టుకున్నారు. ఇప్పుడు పోలవరం ఉంది, అది పూర్తి కాల, గతంలో పూర్తి చేయలేకపోయారు. 2 మంత్రులు మారారు కానీ పోలవరం పూర్తి చేయలేకపోయారు. ఆంధ్ర జీవనాడి ఈయన పూర్తి చేయడానికి రెడీగా 2027 చివరికి పూర్తి చేసే మేము ఎలక్షన్స్కి వెళ్తామన్నారు. చేయగలిగితే కనుక ఈస్ట్ వెస్ట్ ప్రజల దాహాద్రిని తీర్చే అవకాశం ఉంది. తాగునీరు అధికారంలో అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈయనకి ఇప్పుడు 0కే పరిమితమైంది ఈస్ట్ వెస్ట్. కాబట్టి వైసీపీకి అవకాశమే కనపడదు. అంటే ఏదేమైనా కానీ సార్, అది ఉత్తరాంధ్రలో అక్కడ పరిశ్రమలు రావటం కాదు, రాయలసీమలో పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు కూటమి. ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ రాయలసీమలో, ఓరవకల్లో రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ తీసుకొస్తున్నారు. కాబట్టి తీసుకొచ్చి నమ్మకాన్ని కలగజేస్తే కూటమి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు అవకాశం ఇస్తారు. అది నమ్మకాన్ని వీళ్ళు ఈ 3 సంవత్సరాలు రుజువు చేసుకోలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అది పాజిటివ్గా మరల్చుకోగలిగితే, ప్రజల్లో నేను తప్పు చేశాను, ఆ తప్పులు సరిదిద్దుకుంటాను, నాకు మరొకసారి అవకాశం ఏంటి అని చెప్పేసి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయన వయసు ఉంది కాబట్టి వెళ్ళొచ్చు. ఆ వెళ్ళటానికి, ఆయన అధికారులు రావటానికి, అధికారులు రాకపోవటానికి మధ్య పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా గ్రేట్ పిల్లర్లా కనపడుతున్నాడు. కరెక్టే, అంతే కదండి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే 7 వయసు అయిపోయింది అనుకోవచ్చు. సేమ్ పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఏజ్లో ఉన్నారు, 50sలో ఉన్నారు. అంటే ఇద్దరికీ అద్భుతమైన రాజకీయ జీవితం ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గారు, నేను ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని రానియను, మీలో మార్పు లేదు, 15 సంవత్సరాలు మేమే కలిసి ఉంటాం అనే కాన్ఫిడెంట్ బిల్డప్ అనేది ఆయన చేస్తున్నాడు. అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు 7-10 వయసులో కూడా బ్రాండ్ బిల్డింగ్ చేసుకోగలుగుతున్నారు. బ్రాండ్ ఆయనకి ఎప్పుడు ఉంటుంది ఆ ఇమేజ్.
ఉంటుంది. ఆ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుతున్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అది కంటిన్యూ చేస్తాడు. ఇదే సమయంలో ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు ఒకరికొకరు ఉండరు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ ఉన్నాడు, తర్వాత లోకేష్ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరున్నారు? ఉన్న షర్మిల పోయింది, ఉన్న విజయమ్మ పక్క పోయింది. కాబట్టి ఒంటరి వాడు ఇక్కడ. ఇప్పుడు నువ్వు సింగిల్గా వస్తుందని చెప్పేసి ఎలక్షన్స్కి వెళ్ళారు, మరి ఏమైంది? ఇప్పుడు ఒంటరి అయింది నిజంగానే. ఇప్పుడు తన సిస్టర్ తోడబుట్టిన జగనన్న వదిన బాణమే తన దగ్గరికి లేదు, ఇంకోటి వాళ్ళ అమ్మగారు కూడా లేరు. మరి ఒక్కడే వెళ్ళి కార్యక్షేత్రంలో విజయం సాధిస్తాడంటే ప్రజలు నమ్మే విధంగా మరి వాగ్దానాలు ఇవ్వాలి. మరి 3 సంవత్సరాలు ప్రజల్లో ఉంటే కనుక మరి ఏం చేస్తాడు, ఏం వాగ్దానాలు ఇస్తాడు, జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటున్నాను, సంక్షేమాన్ని అభివృద్ధిని మరిచారనే మాట ప్రజలకు చెప్పాలి. సార్, మీరు మోసపోయారు, వాళ్ళని నమ్మారు, సూపర్ 6 హామీ అలవిగానే హామీలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు, నేను చేసింది కరెక్టే అనే భావనతో ఉంటే మాత్రం ప్రజలు నమ్మరు. చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే విధంగా ఆయన వెళితే కనుక ప్రజల్లో ఏ విధంగా ఉంటుందో 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి చూడాలన్నమాట. అంటే గతంలో పాదయాత్ర చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టారు, మీకోసం పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పట్టారు. తర్వాత జగన్ పాదయాత్ర 2019 అధికారం, యువగలం పాదయాత్ర కూటమికి ఉన్న ఒక అధికారం రావడానికి ఉన్నటువంటి యువగలం ఒకటే కూటమికి అని అంటున్నారు, మధ్యలో వారాహి యాత్ర వారయాత్ర యువగలం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా బస్ యాత్ర పాదయాత్ర అంటే అధికారం వస్తుందా? అంటే అధికారం రావడం అంత తేలిక కాదు సార్. అధికారం కోల్పోవటం, మధ్యలో 5 దగ్గరపై 11 సీట్లు పరిమితం అనేది ప్రజలు చేశారు. ప్రజలు ఎందుకు చేస్తారు? ప్రజలు మెప్పు పొందినంత వరకు, ప్రజల నమ్మకం విశ్వాసం కలిగించినంత వరకు ప్రజాస్వామ్యంలో ఎవరినైనా హక్కులు చేర్చుకుంటారు. అవును, అంతే కదండి. ప్రజల నమ్మకం కోల్పోయిన తర్వాత తిరిగి అభిమానాన్ని పొందడం అంటే కష్టం. ఇప్పుడు బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ఏ పార్టీ వచ్చినా ఏదొచ్చినా మిగతా అతనేమే 10వ సారి కూడా ముఖ్యమంత్రి. ఆయన కాదు, మా ఊరి విషయం కాదు, ఎమ్మెల్యే కూడా కాదు సార్. ఇప్పుడు ఆయన కాదు, ఆయన ఎక్కడ సౌమ్యుడు, ఎక్కువగా మాట్లాడు. ఎందుకు ప్రజలు మనం పొందుతున్నాడంటే ఆ సిచ్యువేషన్స్ అట్లా క్యాచ్ చేసుకునే అధికారం ఉంది. అక్కడ ఆయన్ని పంపించేద్దామని చెప్పి వ్యూహాలు ప్రశాంత్ కిషోర్ పరిస్థితి ఏమైంది? అన్ని స్థానాలు డిపాజిట్లు కూడా కాబట్టి పీకే అవుట్ అండి, పీకే అయిపోయింది అనమాట. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే దేశంలో రాజకీయ పరిణామాలు ఏంటంటే ప్రజలు మన్ననలు పొందాలి సార్. ప్రజలు మన్ననలు పొందనంత వరకు ఇలానే ఉంటుంది. కాబట్టి ప్రజల్ని ఇప్పుడు ఈ కేసులు ఉన్నాయి, ఇప్పుడు 33 కేసులు మొన్న నాంపల్లి కోర్టు పిలిచింది, మళ్ళీ భవిష్యత్తులో కేసులు ఏమవుతాయి, ఆయన ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఒకవైపు ఈ కేసులన్నీ చుట్టుముట్టే అవకాశం ఉందా? మెయిన్ ఈయన చుట్టూ ఉన్న లేయర్స్ అన్నీ కూడా ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పితే అందరి మీద ఆరోపణలు వచ్చేసినాయి. ఆస్తులు దెబ్బ చేశారు, ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద, పెద్దిరెడ్డి మీద అటవీ శాఖ అవి ఉన్నాయి, జోగి రమేష్ వెళ్ళిపోయాడు, కొడాలి నాని మన వంశీ పరిస్థితి చూస్తున్నాము. ఎవరైతే ఈయనకి వెన్నుదన్నగా ఉన్న వాళ్ళందరూ కూడా మూలాలు కేసులు ఇరుక్కుపోయి ఉన్నారు. కాబట్టి మరి ఎలా వెళ్తాడు ప్రజాక్షేత్రంలో? చేసిన తప్పులు, ఈ లిక్కర్ స్కామ్లు, శాండ్ స్కామ్లు ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తే పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట.